బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ ఉన్నారా? ప్రస్తుతం దీనికి సంబంధించి ఆ ప్రశ్న వినిపిస్తోంది. సంచలన లేఖ విడుదల చేశారు మావోయిస్టులు. దేవ్జీతో పాటు మరో 50 మందిని పోలీసులు అరెస్ట్ చేశారంటూ చెప్పుకొచ్చారు ఆ లేఖలో మావోయిస్టులు. దేవ్జీని వెంటనే కోర్టులో హాజరుపరచాలంటున్నారు మావోయిస్టులు. హిడ్మాను కూడా ఇలానే పట్టుకుని కాల్చి చంపారంటున్నారు మావోయిస్టులు ఆ లేఖలో. హిడ్మా బూటకపై ఎన్కౌంటర్ను నిరసిస్తూ నెల 30న బంద్కు పిలుపునిచ్చారు మావోయిస్టులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మావోయిస్టు అగ్రనేత దేవ్జీ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారా? గత కొద్ది రోజుల క్రితం మనం మాట్లాడుకోవడం జరిగింది. పోలీసుల అదుపులో దేవ్జీ ఉన్నారు అంటూ కూడా తీవ్రమైన చర్చ జరుగుతున్న క్రమంలో ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మావోయిస్టులు కూడా లేఖ విడుదల చేయడం జరిగింది. సంచలన లేఖ విడుదల చేశారు మావోయిస్టులు. దేవ్జీతో పాటు మరో 50 మంది పోలీసుల అదుపులో ఉన్నారంటూ కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. మీరు చూడొచ్చు, హిందీలో ఆ లేఖను విడుదల చేసిన క్రమం మీరు చూడొచ్చు. ఆ లేఖలో ప్రస్తావించడం జరిగింది. ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద లెటర్ చూస్తే కనుక మీరు చూడొచ్చు 18 నవంబర్ 2005 అక్కడ ఆంధ్రప్రదేశ్ మే అంటూ మీరు చూస్తే కనుక ఆ ప్రాంతాలకు సంబంధించి మారేడుమిల్లి జంగల్ మే అంటూ కూడా వాళ్ళు అక్కడ ఆ ప్రెస్ సంబంధించి ప్రెస్ నోట్ని వాళ్ళు రిలీజ్ చేస్తూ దాంట్లో ప్రస్తావించడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అంటే ఇటు దేవ్జీతో పాటు మరో 50 మందిని పోలీసులు అరెస్ట్ చేశారంటూ కూడా ఇటు మావోయిస్టులు ఆ లేఖలో ప్రస్తావించడం జరుగుతోంది. దేవ్జీని వెంటనే కోర్టులో హాజరుపరచాలి అంటూ కూడా వాళ్ళు అక్కడ డిమాండ్ చేయడం జరుగుతోంది. హిడ్మాను కూడా ఇలానే పట్టుకొని కాల్చి చంపారంటున్నారు మావోయిస్టులు ఆ లేఖలో పేర్కొన్నారు. హిడ్మా బూటకపై ఎన్కౌంటర్ను నిరసిస్తూ నెల 30న బంద్కు పిలుపునిచ్చారు మావోయిస్టు నేతలు. ఈ క్రమంలో ఇంకా ఆ లేఖలో ఎటువంటి అంశాలను ప్రస్తావించడం జరుగుతోంది. మావోయిస్టు అగ్రనేత దేవ్జీ ఇటు పోలీసుల అదుపులోనే ఉన్నారంటూ మావోయిస్టులు లేఖలో పేర్కొన్న సందర్భంలో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, అక్కడ ఏమైనా పోలీసు శాఖ రియాక్ట్ అవ్వడం జరుగుతుందా? డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, మావోయిస్టు అగ్రనేత దేవ్జీ ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నారంటూ మావోయిస్టు నేతలు లేఖలో ప్రస్తావించిన క్రమంలో ఇంకా ఎటువంటి అంశాలను ఆ లెటర్లో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది? నవంబర్ 18న ఏపీలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ తర్వాత మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మాడ్వి హిడ్మా మరణం తర్వాత మిస్సింగ్ గా మారినటువంటి మావోయిస్టు పార్టీ చీఫ్ ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ ఆచూకీపై చాలా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అటు మావోయిస్టు పార్టీ కావచ్చు, ఇటువైపు ఆ పోలీసులు కూడా ఎటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన ఇప్పటి వరకు విడుదల చేయలేదు. కానీ తాజాగా మావోయిస్టు పార్టీ దండకాండ స్పెషల్ జోనల్ కమిటీ పేరిట ఒక సంచలనమైనటువంటి లేఖ విడుదలైంది. తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పోలిట్ బ్యూరో సభ్యుడు, మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు కొనసాగుతున్న వ్యక్తి ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నాడంటూ మావోయిస్టు పార్టీ దండకాండ స్పెషల్ జోనల్ కమిటీ విడుదల చేసిన లేఖలు స్పష్టంగా పేర్కొంది. తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీతో పాటు మరొక 50 మంది మావోయిస్టులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు స్పష్టంగా లేఖలో పేర్కొంది. మరోవైపు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు మాడ్వి హిడ్మా, అతని భార్య రాజే మరణం వెనుక కూడా సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తుంది మావోయిస్టు పార్టీ. ఇది పూర్తిగా బూటకపు ఎన్కౌంటర్ నవంబర్ 18, 19వ తేదీలో మొత్తం 13 మంది మావోయిస్టులను ఏపీ పోలీసులు పట్టుకొని కాల్చి అత్యంత క్రూరంగా హింసాత్మకంగా హింసించి మరి చంపినట్లు మావోయిస్టు పార్టీ స్పష్టమైనటువంటి ఆరోపణలు చేస్తుంది. కేవలం ఇది ఉద్దేశపూర్వకమైనటువంటి చర్య, మావోయిస్టులను పూర్తిగా అంతమొందించాలన్నటువంటి కేంద్ర హోంశాఖ లక్ష్యాన్ని అమలు చేసుకునేందుకు చేసినటువంటి కుయుక్తుగా ప్రస్తుతం సిపిఐ మావోయిస్టు పార్టీ చాలా సంచలనమైనటువంటి ఆరోపణ చేసింది. ప్రస్తుతం ఏపీ పోలీసులు ఈ అంశంపై మొదటి నుంచి కూడా ఎదురుకాల్పుల ఘటనలోనే 13 మంది మావోయిస్టులు, అందులో ప్రధానంగా మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా, అతని భార్య రాజుతో పాటు టెక్ శంకర్ వంటి కీలకమైనటువంటి నేతలను ఎన్కౌంటర్ లోనే మట్టుబెట్టినట్లు ఏపీ పోలీసులు స్పష్టంగా ఒక మీడియా ప్రకటన కూడా విడుదల చేశారు, స్పష్టంగా బ్రీఫ్ కూడా చేశారు. కానీ మావోయిస్టు పార్టీ విడుదల చేసినటువంటి ఈ లేఖ తర్వాత అనేక అనుమానాలు ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నాయి. మావోయిస్టు సానుభూతి పనులు కూడా మొదటి నుంచి అనేక అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. ప్రధానంగా మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు ఉన్నటువంటి తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ యొక్క వ్యక్తిగత గార్డులు ఎన్కౌంటర్ లో హతమవడం చాలా అనుమానాలకు సాగిస్తుంది. ఖచ్చితంగా ఎక్కడైతే కేంద్ర కమిటీ సభ్యుల యొక్క గార్డులు ఉంటారో కేంద్ర కమిటీ నేతలు కూడా అక్కడే షెల్టర్ జోన్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది కనుక ఖచ్చితంగా దేవ్జీ మొదటి నుంచి కూడా ఏపీ పోలీసుల అదుపులోనే ఉన్నట్లు అటు ప్రధానంగా మావోయిస్టు పార్టీ సానుభూతి పట్ల కూడా పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ ఏపీ పోలీసులు కావచ్చు, ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు కావచ్చు, ఎక్కడ కూడా దేవ్జీ తమ అదుపులో లేడనే స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని ప్రకటన కూడా మీడియా ముఖంగానే విడుదల చేశారు. కానీ ప్రస్తుతం మావోయిస్టు పార్టీ విడుదల చేసినటువంటి ఈ లేఖ తర్వాత అనేక అనుమానాలకు బలం చేకూరుతుంది. అసలు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఏం జరిగింది, అసలు హిడ్మా నిజంగా ఏపీలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతాల్లో తలదాచుకునేందుకు వచ్చారా, నిజంగా వాళ్ళు ఏపీ నుంచి ఇతరత్ర విదేశాలకు కావచ్చు, శ్రీలంక కావచ్చు, ఇతరత్ర కాకినాడ పోర్ట్ ద్వారా ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు వాళ్ళు ప్రయత్నం చేశారనే అంశాలపై ఇంకా క్లారిటీ అయితే రావాల్సింది. అయితే స్పష్టమైనటువంటి ప్రకటన మావోయిస్టు పార్టీ చేసింది.